రాహుల్ గాంధీ గారు ఇది మొట్టమొదటిసారి గారు ఈ రోజు కూడా రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్గా మాట్లాడే అవకాశం ఇస్తూనే రాహుల్ గాంధీ గారు లేచి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు స్పీకర్ గారు అడ్జర్న్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. దాని విషయంలో మేమందరం వెళ్ళి స్పీకర్ గారిని కలిస్తే స్పీకర్ గారి సమాధానము మాకు సాటిస్ఫాక్టరీ లెవెల్లో లేదు. ఎందుకంటే స్పీకర్ గారు ఏం చెప్తారు, రాహుల్ గాంధీ గారు కాన్సన్ట్రేట్ చేస్తలేడు, పిలిచినప్పుడు మొబైల్ ఫోన్ చూస్తుంటానో ఇంకేదో కొన్ని కారణాలు చెప్తుండు. గతంలో కూడా ఇటువంటి సందర్భాలు 1, 2, 3 సార్లు జరిగినాయి. ఈవెన్ మొన్న కూడా మీరు చూసినట్టయితే ఏ రోజైతే జడ్జి విషయాన్ని సోమవారం నాడు పొద్దున్నే మేము అడ్జర్న్ మోషన్ పెట్టినాం, కట్టల కొద్ది రూపాయలు దొరికినటువంటి జడ్జి మీద ఎంక్వైరీ జరగాలన్న ఉద్దేశంతో అడ్జర్న్మెంట్ మోషన్ పెడితే మా అడ్జర్న్మెంట్ మోషన్ని కాదని చెప్పి పార్లమెంటరీ అఫేర్స్ కిరణ్ రిజిజు గారు పెట్టినటువంటి అడ్జర్న్మెంట్ మోషన్ యాక్సెప్ట్ చేస్తూ కర్ణాటకలో మైనార్టీలకు సంబంధించిన కాంట్రాక్ట్లో ఏదో రిజర్వేషన్ పెట్టారని చెప్పి హౌస్ మొత్తం ఆ రోజు నడవకుండా చేశారు. ఇక్కడ మేము గెలిచింది ప్రతిపక్షంలో ఉంది, ప్రజా సమస్యలు ఎప్పుడైతే పట్టించుకోనప్పుడు పట్టించుకునే విధంగా హౌస్లో మాట్లాడడానికి మీకు ప్రతిపక్ష హోదా మాకు ఉంది. ప్రతిపక్ష హోదాలో ఈ ఇండియా బ్లాక్లో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్గా రాహుల్ గాంధీ గారిని ఎన్నుకుర్రు. రాహుల్ గాంధీ గారి సమస్యల మీద చెప్పాలనుకున్న సమస్యలని చెప్పనీయకుండా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు మీరు క్లియర్గా పార్లమెంట్ సమావేశాలలో కనపడింది. దీన్ని డెఫినెట్గా ఇప్పుడు 2ంటికి మళ్ళీ హౌస్ స్టార్ట్ అవుతుంది. 2ంటికి ఈ విషయంపై మేము ఫర్దర్ చర్చ చేద్దామంటున్నాం హౌస్లో. స్పీకర్ గారు రావడంతో మరి రాహుల్ గాంధీ గారికి అవకాశం ఇచ్చి మాట్లాడిస్తారా, లేకపోతే ఇందాక ఎందుకు అడ్జర్న్ చేసిరో స్పీకర్ గారు 543 సభ్యుల ముందు వాస్తవం ఏందో దేశ ప్రజలు చూసే విధంగా స్పీకర్ అనే పాత్ర మీద ఆయన క్లారిటీ ఇస్తాడా అనేది చూడాలి.